మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక విషయం, ఎందుకంటే విద్యా విషయకంగా 3 అంశాలు ప్రస్తావిస్తున్నాం. మొన్న జరిగినటువంటి టీచర్స్ డే అవార్డ్స్, ఆ అవార్డ్స్ ఎట్లు ఇవ్వాలి, అవార్డ్స్ ఏ విధంగా ఇచ్చిండ్రు, దాంట్లో జరిగినటువంటి ఒక ఉపాధ్యాయులకు ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటిది విశదపరచడానికే వాటి మీద ప్రస్తావిస్తున్నాం. రెండవది, గురుకుల వ్యవస్థ ఎట్లుండాలి, ఆ గురుకుల వ్యవస్థలో ఎక్సలెన్సీ ఉండాలి. అసలు ఏర్పాటు చేసిందే ఎక్సలెన్సీ బోధన జరగాలని ఏర్పాటు చేసినాం. కానీ దాంట్లో టీచర్లు లేకుండా ఎక్సలెన్సీ ఎట్లుంటుంది? కాబట్టి ఆ గురుకుల పాఠశాలలు, టీచర్స్ అవార్డ్స్, మూడో అంశం ఏదైతున్నదో మోడల్ స్కూల్స్. ఈ మోడల్ స్కూల్స్ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు వాటిని పట్టించుకున్న నాదుడు కనబడతలేడు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ మోడల్ స్కూల్స్ ఏ పద్ధతి ప్రకారంగా నియామకాలు జరిగినాయో దాంట్లో కూడా మంచి నాణ్యమైన విద్య లభించాలనేటువంటి తలంపుతోటి వెనుకబడినటువంటి మండలాలలో ఒక్కొక్క మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ 3 అంశాల మీదనే ప్రధానంగా కేంద్రీకరణ చేస్తున్నా. ఫస్ట్ ఏదైతున్నదో టీచర్స్ అవార్డ్స్. అసలు మాకు కావలసినటువంటి ఒక టీచర్స్ ఏవైతున్నారో పాఠశాలల్లో పనిచేసేటువంటి యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా 5th సెప్టెంబర్ నాడు, అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తూ ఉంటాం. సర్వసాధారణంగా వ్యాస మహర్షి పుట్టిన రోజును గురు పూజోత్సవం అంటాం. కానీ మా 5th సెప్టెంబర్ ఏదైతున్నదో దాన్ని మాత్రం ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. ప్రపంచవ్యాప్తంగానూ ఇది కేవలం భారతదేశంలోనే నిర్వహిస్తూ ఉంటాం. భారతదేశంలోనూ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ఉపాధ్యాయ దినోత్సవం 5th అక్టోబర్ నాడు నిర్వహిస్తూ ఉంటాం. కానీ మన దగ్గర 5th సెప్టెంబర్ నాడు నిర్వహించేటువంటి దాంట్లో సెలక్షన్ ఎట్లుండాలి, ఏ విధంగా ఉపాధ్యాయుల సెలక్షన్ జరగాలి, దీంట్లో 2 రకాలైనటువంటి కేటగిరీ ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది. వాళ్ళని గుర్తింపు చేస్తాం. ఒకటేమో ఉపాధ్యాయ సంక్షేమ సంస్థ నుంచి ప్రతి జిల్లాకు 4 చొప్పున, 2 ఇన్ సర్వీస్ టీచర్సు, 2 రిటైర్డ్ టీచర్స్, ఈ 4 ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసి వారికి అవార్డు ఇస్తాం. అదేవిధంగా టీచర్స్ అవార్డ్స్ ఏవైతున్నాయో స్టేట్ టీచర్స్ అవార్డ్స్, ఈ స్టేట్ అవార్డ్స్ ఏవైతున్నాయో ఆ అవార్డ్స్ ప్రతి కేటగిరీ వారిగా మాస్టర్, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్, పీఈటీ, క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్స్, ఈ విధంగా కేటగిరీ వారిగా ఉత్తమమైనటువంటి ఒక ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంపిక చేస్తారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే నిర్దిష్టంగా ఎవరికైతే అర్హత ఉన్నదో పారదర్శకంగా ఆ టీచర్స్ని అందరినీ ఏర్పాటు చేసి వారిని ఎంపిక చేసి ఆ ఎంపిక ద్వారా అయినటువంటి వాళ్ళను నిర్దిష్టం తప్పనిసరిగా వారికి ఆ రోజు అవార్డులు ప్రదానోత్సవం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నిర్వహణ జరిగేదంతా కూడా విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటిది విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఒకరే అయినారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరగాలనేది మా కోరిక. కానీ ఆ విధంగా జరగలేదనేటువంటిదే మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు పివి రంగారావు గారు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నప్పుడు వారు ఇట్లనే ఎంపిక సరిగ్గా జరగకపోతే వారు రాత్రికి రాత్రి ప్రతి జిల్లా నుంచి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుని ఎంపిక చేయించుకొచ్చి అందరినీ కూడా తెల్లార వరకు రప్పించి వారికి అవార్డు ప్రదానోత్సవం చేశారు. ఆ రోజు కాంగ్రెస్లోనే ప్రధానంగా దీనికి అంత ప్రాధాన్యత ఉండేది. కానీ ఈ విధమైనటువంటి ఒక పొరపాటు జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గమనించి ఆ అవార్డులు స్పష్టంగా జరిగేటట్టుగా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోమని కూడా కోరుతున్నాం. రెండవది, గురుకుల వ్యవస్థ ఏదైతున్నదో ఆ రోజు పివి నరసింహారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు వారు ఈ గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గురుకుల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఎక్సలెన్సీ అంటే బాగా ప్రతిభ కలిగినటువంటి యొక్క విద్యార్థులను గుర్తించి వారి కొరకు రెసిడెన్షియల్ మోడ్లో ఈ గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి దాంట్లో చదువుకున్నటువంటి యొక్క విద్యార్థులందరూ ఇవాళ మీరందరూ కూడా గమనించవచ్చు. మన డీజీపీ పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారు గురుకుల వ్యవస్థ యొక్క విద్యార్థి. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు. కాబట్టి అటువంటి వ్యవస్థగా ఉండాలి గురుకుల వ్యవస్థ పాఠశాలలు. ఆ విధంగా ఉన్నట్టయితేనే ఎక్సలెన్సీ ఉండేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. ఇలా మన చుక్కా రామయ్య గారు సరస్వతి పుత్రుడైనటువంటి చుక్కా రామయ్య గారు కూడా ఆ గురుకుల వ్యవస్థలో ఏర్పాటైనటువంటి యొక్క పాఠశాలలో సర్వేల్ పాఠశాలలో మొదటి ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వారు. కాబట్టి అటువంటి టీచర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి టీచర్లు ఉన్నారో వారిని గుర్తించి ప్రతినియుక్తి చేసేటువంటి వాళ్ళు, డిప్యుటేషన్పై తీసుకొచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళతోటి పాఠాలు చెప్పిస్తే వాళ్ళు మంచి విద్యార్థులుగా రాణించేటువంటి అవకాశం ఉంటుందని ఆ విధంగా భావించి ఆ వ్యవస్థను అట్లా బాగా పటిష్టంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన చేయాలి. ఆ రోజుల్లో ఎట్లా ఉండే వ్యవస్థ, ఈ రోజుల్లో ఆ వ్యవస్థను పునరుద్ధరించడానికైనా ప్రయత్నం చేస్తారని మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి వారితో డిమాండ్ చేసేది కేవలం ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి గురుకుల పాఠశాలలే కాదు, సంక్షేమ సంస్థ ద్వారా ఇవాళ మైనారిటీ కానీ అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు ఏవైతున్నాయో సమర్థవంతంగా నిర్వహించినట్టయితేనే దాంట్లో చదువుకున్నటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా బాగా రాణించేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి యొక్క పాఠశాలలో అందులో సరైనటువంటి వసతులు లేకపోవటం వల్ల సగం మంది పిల్లలందరూ కూడా వెళ్ళిపోయేటువంటి యొక్క పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లా జరగకుండా సమర్థవంతంగా నిర్వహణ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మూడవది మోడల్ స్కూల్స్ ఏవైతున్నాయో, ఆదర్శ పాఠశాలలు ఏవైతున్నాయో ఆ ఆదర్శ పాఠశాలలను 2013వ సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసినాం. వెనుకబడిన మండలాలలో అంటే ఎక్కువ బ్యాక్వర్డ్ మండలాలు ఏవైతున్నాయో ఆ మండలాలలో 194 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లో వేరు, మన తెలంగాణలో ఎక్కువ వెనుకబడిన మండలాలు ఉంటాయి కాబట్టి 194 పాఠశాలలు ఏర్పాటు చేసినాం. ఈ 194 పాఠశాలల్లో సుమారు 3000 మంది అంటే ప్రిన్సిపాల్స్, పీజీటీలు, టీజీటీలు పనిచేస్తున్న వాళ్ళు. వారికి ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణింపబడతలేరు. వారు ఆనాడే 10A1 కింద నియామకమైనప్పటికీ కూడా వారిని ప్రత్యేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణించకుండా వారు ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులుగా పరిగణించడం వల్ల వారికి ఎటువంటి సదుపాయాలు విస్తరించబడతలేవు. వారికి సరి అయినటువంటి వేతనాలు వస్తలేవు, వారికి సరి అయినటువంటి బదిలీలు జరుగుతలేవు, ప్రమోషన్లు లేవు. సుమారు ఇప్పటికి చూడండి 2013 నుంచి 11 సంవత్సరాల నుంచి ఒక్క టీచర్ బదిలీకి నోచుకోలేదు, ఒక్క టీచర్ ప్రమోషన్కు నోచుకోలేదు. కాబట్టి ఇటువంటి వ్యవహారం ఉన్నది. దీంట్లో సరిగ్గా జోక్యం చేసుకొని విద్యామంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ జోక్యం చేసుకొని ఆ వ్యవస్థ సక్రమంగా నిర్వహణ జరిగేటట్టుగా అటువంటి చర్యలు తీసుకుంటాడని ఆశిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ మోడల్ స్కూళ్ళల్లో ఇప్పుడున్నటువంటి ఒక మోడల్ స్కూల్స్ అన్నిటి కూడా ప్రభుత్వ పాఠశాలలుగా మార్చి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అంటే వేతనాలు 0108 కింద చెల్లించేటట్టుగా, అదేవిధంగా వారికి కంపెన్సేట్ అపాయింట్మెంట్ లభించేటట్టుగా, వారికి కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండేటట్టుగా ఆ వ్యవస్థను ఎక్స్టెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 అంశాల మీద ముఖ్యమంత్రి కేంద్రీకరణ చేసి పాలకపక్షం ప్రతిపక్షం, పాలకపక్షం ఎప్పుడైనా ప్రతిపక్షం ఏం చెప్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గమనించాలి. గమనించి దానికి అనుగుణ్యంగా చర్యలు తీసుకోవాలి. కానీ మాటకు మాట ఎదురు మాట్లాడేటువంటిది సరి అయినటువంటి ఒక విధానం కాదు.
మీరే ప్రభుత్వ పరంగా ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకొని ప్రతిపక్ష నాయకుడికి అన్ని సదుపాయాలు కల్పించబడుతుంది. మా బాధ్యత అది. మేము విమర్శించేదే మా బాధ్యత. విమర్శిస్తున్నప్పుడు ఇట్లా విమర్శిస్తుండు అట్లా విమర్శిస్తుండు అంటే విమర్శించకపోతే ఎందుకున్నట్టు మరి మేము. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడైనా నాణ్యమైన డిమాండ్ అయితే మా హరీష్ రావు గారు మా ఉపాధ్యాయ ఉద్యోగ పక్షాన నిలబడినటువంటి ఒక ఏకైక నాయకుడు హరీష్ రావు గారు. కాబట్టి అందుకొరకే వారు మాట్లాడతారు ప్రతి అంశం మీద. మాట్లాడినంత మాత్రాన హరీష్ రావును ఎత్తిపోద్దామనంటే అది సరి అయినటువంటి ఒక విధానం కాదు. కాబట్టి తప్పనిసరిగా అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని సరి అయినటువంటి దృక్పథంతో ఆలోచించి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.